హరే రామ హరే కృష్ణ. గత భాగంలో మనం కర్ణుడి గురించి తెలుసుకున్నాము. ఈ భాగంలో కౌరవ పాండవుల గురువులైన ద్రోణాచార్యుడు మరియు కృపాచార్యుల వారి గురించి తెలుసుకుందాము. ముందుగా ద్రోణాచార్యుల జననం, విద్యాభ్యాసం, అతని జీవిత చరిత్ర తెలుసుకుందాము. ఈ వీడియో చూస్తున్నంతసేపు ఎక్కడైనా మీకు మా ప్రయత్నం నచ్చినట్లు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ అభివృద్ధికి సహకరించగలరు. ఇక కథలోకి వస్తే, ద్రోణాచార్యుడు మహాభారతంలో ఒక ప్రముఖ పాత్ర. ఆయన్ని యుద్ధ విద్యల్లో అత్యున్నత గురువుగా పేర్కొనవచ్చు. కౌరవ పాండవ యువరాజులకు ఆయుధ విద్య నేర్పిన మహాగురువు. ద్రోణాచార్యుని జీవితంలో గౌరవం, ప్రతిభ, గురుభక్తి ఉన్నప్పటికీ తనకి తన శిష్యులకి మధ్య భేదాలు కూడా కనిపిస్తాయి. అర్జునుడిని అత్యంత పరాక్రమవంతుడిగా చేయటంలో ద్రోణాచార్యుడి ప్రముఖ పాత్ర వహించాడు. ద్రోణుడు భరద్వాజ మహర్షి కుమారుడు. బాల్యంలోనే ఆయన బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ విద్యను అభ్యసించాడు. ద్రోణుడు పరశురాముని వద్ద నుంచి అధునాతన ఆయుధ విద్యలను నేర్చుకున్నాడు. ఆయుధ విద్యలో అపారమైన నైపుణ్యం సంపాదించినప్పటికీ జీవనోపాధి కోసం అతను చాలా కష్టాలు అనుభవించాడు. బాల్యమిత్రుడు ద్రుపదుడు పాంచాల రాజుగా మారిన తర్వాత అతనిని తన రాజ్యంలో జీవనోపాధి ఇస్తాడని ద్రోణుడు ఆశించాడు. ద్రుపదుడు అతని స్నేహాన్ని తిరస్కరించి తనను అవమానించాడు. ఈ అవమానం ద్రోణుని జీవితానికి కొత్త మలుపు తీసుకువచ్చింది. ద్రోణాచార్యుడు తన జీవనోపాధి కోసం గురువుగా మారాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు భీష్ముడు హస్తినాపురం రాజ్యానికి ఆయనను రాజకుమారులకు గురువుగా నియమించాడు. కౌరవులు, పాండవులు ఆయుధ విద్యలో ప్రావీణ్యం సంపాదించేందుకు ఆయన శిక్షణ ఇచ్చాడు. ద్రోణుడు తన శిష్యులలో అర్జునుడిని అత్యంత ప్రతిభాశాలి అని గుర్తించాడు. అతనికి అత్యుత్తమ శిక్షణనిచ్చి భవిష్యత్తులో అతడే ధనుర్విద్యలో అత్యున్నత శిఖరానికి చేరాలని ఆశపడ్డాడు. ద్రోణాచార్యుని జీవితంలో అత్యంత చర్చనీయాంశమైన సంఘటన ఏకలవ్య కథ. ఏకలవ్య ఆదివాసీ తెగకు చెందినవాడు. అతను ద్రోణుని వద్ద విద్య నేర్చుకోవాలనుకున్నాడు. కానీ క్షత్రియ వంశానికి చెందినవాడు కాకపోవడం వల్ల గురువు అతనికి శిక్షణ ఇచ్చేందుకు నిరాకరించాడు. అయితే ఏకలవ్యుడు ద్రోణుని మట్టి విగ్రహాన్ని ఏర్పరచుకొని స్వయంగా విద్య అభ్యసించి గొప్ప ధనుర్ధారి అయ్యాడు. అది చూసిన ద్రోణుడు తన అత్యుత్తమ శిష్యుడు అర్జునుడు మాత్రమే అవ్వాలని భావించి ఏకలవ్య నుండి అతని కుడి చేయి బొటన వేలుని గురుదక్షిణగా కోరాడు. ఈ సంఘటన ద్రోణుని గుణదోషాల మిశ్రమ స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. ఏకలవ్యుడు గురుభక్తి, పట్టుదల, ఆత్మ నిబద్ధతకు నిదర్శనం. అతని కథ మనకు లక్ష్య సాధనకు, అంకిత భావం మరియు వినయాన్ని నేర్పుతుంది. ద్రుపదుడు తనను అవమానించిన తర్వాత ద్రోణాచార్యుడు పాండవుల పెద్దవాళ్ళైన తర్వాత ప్రతీకారం తీర్చుకోవాలని సంకల్పించాడు. గురుదక్షిణగా తన శిష్యులను పాంచాల రాజ్యాన్ని జయించమని ఆదేశించాడు. అర్జునుడు ద్రుపదుడిని ఓడించి అతని రాజ్యం ద్రోణునికి అప్పగించాడు. కానీ ద్రోణుడు ద్రుపదునికి 60 భాగం తిరిగి ఇచ్చి తన కుతంత్ర ప్రతీకారాన్ని పూర్తి చేశాడు. ద్రుపదుడు దీనికి ప్రతిగా ద్రోణుని సంహరించేందుకు యజ్ఞం నిర్వహించి దుష్టాద్యుమ్నుడిని జన్మింపజేశాడు. అతనికి ద్రోణుని సంహారమే లక్ష్యంగా పెట్టారు. కురుక్షేత్ర యుద్ధంలో ద్రోణాచార్యుడు కౌరవుల పక్షంలో యుద్ధానికి దిగాడు. అతని శిక్షణ పొందిన శిష్యులు ఇద్దరే. అర్జునుడు పాండవుల వైపు, ద్రోణాచార్య పుత్రుడు అశ్వత్థామ కౌరవుల వైపు యుద్ధం చేశారు. ద్రోణుడు యుద్ధంలో అపారమైన పోరాట నైపుణ్యం చూశాడు. కానీ అతనిని ఓడించడానికి అనేక మంది భయపడ్డారు. అప్పుడు కృష్ణుని సూచన మేరకు దుష్టద్యుమ్నుడు అతనిని ఓడించేందుకు ప్రణాళిక రచించాడు. అశ్వత్థామ మరణించినట్లు అబద్ధం ప్రచారం చేయడంతో ద్రోణుని మనస్సు భంగపడింది. యుద్ధస్ఫూర్తి కోల్పోయి ధ్యానం చేయడం ప్రారంభించాడు. ఆ సమయంలో దుష్టద్యుమ్నుడు అతని శిరస్సును ఛేదించి సంహరించాడు. అలా ద్రోణుడు ప్రతిభావంతుడైన గురువే కాక క్షత్రియ ధర్మాన్ని పాటించడంలో కొంత అసమర్థుడిగా కూడా కనిపిస్తాడు. ఆయన జీవితం గురువు పాత్ర, కక్షల పరిపాలన, ద్రోహం, స్నేహం, శత్రుత్వం అనే వివిధ కోణాలలో సాగింది. ద్రోణాచార్యుడు గొప్ప యోధుడు, అద్భుతమైన గురువు. కానీ కొంతవరకు తన ప్రవర్తన వల్ల నెగిటివ్ పాత్రగా కూడా నిలిచాడు. ఆయన జీవితం విజయం, పరాజయాల మిశ్రమ కథ. అయినప్పటికీ ఆయుధ విద్యలో ఆయన సాధించిన ప్రావీణ్యం అమోఘం. ఆయన్నే భారతదేశంలో మొదటి గురువుగా చూస్తారు. గురుదక్షిణ అనే భావనను శాశ్వతంగా నిలిపిన మహాగురువు ద్రోణాచార్యుల వారు.
ఇప్పుడు కృపాచార్యుల వారి గురించి తెలుసుకుందాము. కృపాచార్యుడు మహాభారతంలోని ఒక ప్రముఖమైన గురువు. ఇతను కౌరవులు పాండవులకు ఆయుధ విద్య నేర్పిన మహాశిక్షకుడు. ధర్మ మార్గంలో నడిచే వ్యక్తిగా, ఆయుధ విద్యలో నిపుణుడిగా, రాజకుటుంబానికి గురువుగా గుర్తింపు పొందాడు. కృపాచార్యుడు గౌతమ మహర్షి వంశానికి చెందినవాడు. అతని తండ్రి శర్వరి మహర్షి. ఒకసారి రాజా శంతనుడు అడవిలో వేటకి వెళ్ళినప్పుడు కృపాచార్యుడిని చూసి తన రాజ్యంలోకి తీసుకువచ్చాడు. చిన్నతనం నుంచే అతను బ్రాహ్మణ ధర్మాన్ని పాటిస్తూ ఆయుధ విద్యలో ప్రావీణ్యం సంపాదించాడు. కృపాచార్యుడు హస్తినాపుర రాజ్యంలో కౌరవులు పాండవులకు గురువుగా వ్యవహరించాడు. ఆయుధ విద్యలో ప్రతిభను చూపిస్తూ అన్ని విద్యలను శిష్యులకు నేర్పించాడు. అతనితో పాటు ద్రోణాచార్యుడు కూడా గురువుగా వ్యవహరించారు. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల పక్షాన యుద్ధం చేశాడు. అతను అనేక వ్యూహాలను రచించి కౌరవులను ఆదుకున్నాడు. కానీ యుద్ధం ముగిసే సమయానికి అతను అధర్మం వైపున ఉండాల్సి వచ్చినందుకు కలత చెందాడు. కృపాచార్యుడు మహర్షి వంశానికి చెందినవాడు కాబట్టి బ్రహ్మజ్ఞానంతో చిరంజీవిగా నిలిచాడు. యుద్ధం ముగిసిన తర్వాత పరశురాముని బోధనలను గ్రహించి తపస్సు చేశాడు. అతను భవిష్యత్తులో కళ్ళకి కనిపించే చివరి మహాజ్ఞాని అని పురాణాలు చెబుతున్నాయి. కృపాచార్యుడు మహాభారతంలోని అత్యంత గౌరవనీయమైన గురువులలో ఒకడు. అతని ధర్మాన్ని పాటించే విధానం, ఆయుధ విద్యలోని నైపుణ్యం మార్గదర్శకంగా నిలుస్తాయి. ఈరోజు చూసిన వీడియోలో మీకు నచ్చిన గుణం గురించి కామెంట్ చేయండి. తర్వాయి భాగంలో కౌరవ పాండవుల విద్యాభ్యాసం మరియు గురుదక్షిణగా శిష్యుల నుండి ఏమి కోరాడో తెలుసుకుందాము. ధన్యవాదములు. హరే రామ, హరే కృష్ణ.